ఆదాము అవ్వల యొక్క పోలిక ఎలాగైతే దేవుడు పెట్టాడో, ఇప్పుడు ఆ పోలిక, ఆ యొక్క రూపము దేవుడు ఆమెను సృజించాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెను వేరు చేశాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెకు వధువుగా ఫామ్ అయింది కాబట్టి ఒక శరీరంలో, ఇప్పుడు ఆమె పరలోకంలో నుంచి భూమి మీదకి దిగడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. మనం ఆ యొక్క ప్రకటన గ్రంథం ఎండింగ్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆమె రెడీ అయిపోయింది, తయారైపోయింది, సిద్ధపరచబడింది, ఇప్పుడు శరీరంగా ఫామ్ అయిపోయింది, భూమి మీదకి రాబోతే మనం చూస్తూ ఉన్నాం. అది ఏ విధంగా తయారైంది, ఎలా ఫామ్ అయింది, ఎలా బయటకు వచ్చింది అన్నది బైబిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తర్వాత వెళ్దాం అందులోకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆమె ఫామ్ అయింది, భూమి మీదకి వస్తూ ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడికి వచ్చేసిందండి? దేవుని యొక్క నివాసం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు అంటే, దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చి ఒక మనుషుల మధ్యలో ఒక మనిషిలాగా ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క సన్నిధి, ఆ పరలోకపు జీవి, ఆ నిత్యత్వపు జీవి ఆయన శరీరధారిగా వచ్చి మనుషులు నీలాగా నాలాగా తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా కష్టం ఉండవు, చెప్పుకోవడం చాలా ఈజీ కానీ గుర్తించడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా మనం వెతికితే కానీ ఈ మాటలు మనకు దొరకవు. కొంచెం జాగ్రత్త, ఈ మాటలు మనకు దొరికితేనే కానీ ఆ విషయాలు మనం పట్టుకోలేము. చూడండి, ఇప్పుడు ఆయన నివాసం మనుషులు కూడా ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడండి? భార్య భర్తల వలె ఆయన కూడా ఆయన భార్యతో కాపురం చేస్తున్నాడు. ఏమి? హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా ఆయన భార్యను తీసుకుని భూమి మీద కాపురం పెట్టాడు. ఇప్పుడు ఆయన కాపురం చేస్తున్నాడు, ఆయన కూడా కదులుతూ ఉన్నాడు. ఆయన భార్య ఆయన భూమి మీద ఏం చేస్తున్నారండి? కాపురం ఉండును. వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతి గతించిపోయేను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సంవత్సరములు నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవని గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన పిల్లలకి ఆయన ఇచ్చే వరాలు. ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్పయు ఉమేగయు, అనగా ఆదియు అంతమునైన వాడను. దప్పుకొనిన వానికి జీవజల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్ధికులు, అబద్ధికులు అగ్ని గంధకములో ఉండు మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. అంటే ఈ యొక్క విషయాలన్నీ ఆయన భార్యతో కాపురం పెట్టి భూమి మీద మనిషిలాగా చలామైనది అయ్యేది ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలనలోనమాట. ఆమేన్. అంటే ఆయన భార్య కలిసి భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతా ఉన్నారు. ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నారు. ఒక మనిషిలాగా ఆయనే దావీదు కుమారుల్లాగా సింహాసనం మీద కూర్చుని. బైబిల్లో 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఉన్నారు. దేవుడే 4 కుమారుల రూపంలో వచ్చాడు. ఆయన అబ్రహాం కుమారుడై ఉన్నాడు, ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అదే టైంలో ఆయన ఆదాము కుమారుడై ఉన్నాడు కూడా. హల్లెలూయా. యేసేపు కుమారుడై ఉన్నాడు కూడా. అంటే ఆయన అన్ని రకాలుగా కుమారుగా వచ్చాడు. అబ్రహాం కుమారుడు విశ్వాసం ద్వారా, మనుష్య కుమారుడు ఆయన ఒక ప్రవక్తగా, దావీదు కుమారుడు ఒక రాజుగా అభిషేకించబడతా ఉన్నాడు. అబ్రహాం కుమారుడేమో ఒక మనిషిగా ఆయన ఒక సామాన్య విశ్వాసిగా కదులుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు ఒక ప్రవక్తగా కదులుతున్నాడు. దావీదు కుమారుడు అంటే ఒక రాజుగా కదులుతున్నాడు. దావీదు కుమారుడు రాజు, ఎందుకంటే అతను రాజు కనుక. మనుష్య కుమారుడు ప్రవక్త అంటే నరపుత్రుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అబ్రహాం కుమారుడు అంటే ఒక విశ్వాసి, అంటే విశ్వాసి స్థానం నుంచి ప్రవక్త స్థానంలో నుంచి ఆయన రాజుగా వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ విధంగా ఆయన మార్చుకుంటూ స్టేజ్ని మార్చుకుంటూ వెళ్ళవలసిన దానికి కారణమే విమోచన అయి ఉన్నది. ఆమేన్.
అది విమోచన కార్యం, అది రిడెంప్షన్. ఎప్పుడైతే విమోచన జరుగుతుందో విశ్వాసీల నుంచి స్టేజ్ మార్చి ప్రవక్త స్టేజ్లో నుంచి రాజుగా నువ్వు అభిషేకించబడతా ఉన్నావు. అంటే నీతీకరణ పొందుకున్నప్పుడు నీవు ఒక నీతిమంతుడిగా మారుతున్నావు, ఒక విశ్వాసిగా మారుతున్నావు, ఒక తిరిగి జన్మించిన వ్యక్తిగా మారుతున్నావు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తిగా మారుతున్నావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని నీవు 7 గుణలక్షణాలు పొందుకొని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రపరచబడి నీ స్థానంలోకి నువ్వు వెళ్ళావో అప్పుడు నువ్వు మనుష్య కుమారుడిగా మారుతూ ఉన్నావు. మనుష్య కుమారుడు అనగా ప్రవర్త ఉన్నాడు, నీవు ఒక ప్రవర్తగా మారుతూ ఉన్నావు, నువ్వు ఒక ప్రవచించేవాడుగా మారుతూ ఉన్నావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రవచించావో నీ దినములు ముగించబడ్డాయో అప్పుడు నీవు రాజుగా దేవుడు అభిషేకం చేస్తా ఉన్నాడు. దానినే పుత్ర స్వీకారం అంటారు, దత్తపుత్ర స్వీకారం. అయితే నేను అంత లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ, అంత పూర్తిగా లోపలికి నేను వెళ్ళాలనుకోవట్లేదు కానీ దేవుడు అంచెలంచెలుగా మనకు ఒక్కొక్కటిగా తెలియజేస్తాడు. కానీ ఖచ్చితంగా మనము ఈ విమోచన ప్రణాళిక అనేది పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ విమోచన కొరకు మనం ఎప్పుడైతే మొరపెట్టామో ఆ యొక్క అత్యున్నతమైన స్థానాన్ని ఎప్పుడైతే చూసామో దాని కొరకు మన కనులు ఎప్పుడైతే దానిపై నిలబడ్డాయో అప్పుడు మనము ఒక గురి పెట్టుకుని విశ్వాసంలో భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసానికి ఒక గురి ఉండాలి, నీ విశ్వాసానికి ఒక గమ్యస్థానం ఉండాలి. ఒక గమ్యస్థానం లేకుండా చేసే ప్రయాణం వ్యర్థమై ఉన్నది. మనకు ఏదైనా ప్రయాణం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక గమ్యస్థానం ఉండాలి. గమ్యం లేకుండా చేసే భక్తి వ్యర్థమై ఉన్నది. ఏదో అవసరాల కోసం మనం భక్తి చేస్తాం, ఏదో ఆ పరిస్థితుల కోసం మనం భక్తి చేస్తాం, లేకపోతే కోరికలు తీర్చుకోవడం భక్తి చేస్తాం, లేకపోతే లాస్ట్ వీక్ చెప్పినట్లుగా ఒక భక్తిని, ఒక దేవాలయాన్ని ఒక లాడ్జీల కిందో లేకపోతే ఒక అవసరాలు తీర్చుకోవడానికి పరిస్థితులు గుండా వెళ్ళడానికి ఉపయోగపడతారు తప్ప మన గమ్యం ఏంటో మనకు తెలియదు. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు గమ్యస్థానం ఉండాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే గణనీయ స్థానం చూసామో అప్పుడు మనము గురి పెడతాం. చూడండి, ఒక గన్న పెట్టి కాల్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ గురి ఉంటుంది, ఒక గురి ఉంటుంది. ఖచ్చితంగా ఒక పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నారనుకోండి, ఒక షూటర్కి ట్రైనింగ్ ఇస్తున్నారనుకోండి, ఆ ట్రైనింగ్ ఆ ఎన్కౌంటర్ చేసే వ్యక్తి, ఆ ఎన్కౌంటరిస్ట్గా అతను ట్రైనింగ్ పొందుతున్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తారో తెలుసా, ఆ దూరంగా ఇంచుమించు చాలా దూరంలో ఒక బోర్డు లాంటిది పెట్టి అందులో ఒక చక్రాలు కానీ పెట్టి అందులో మధ్యలో పెడతారు ఒక చొక్క. ఇతను బుల్లెట్తో గన్తో పేల్చేటప్పుడు ఆ చక్రంలో ఉన్న ఎక్కడో చోట కాల్చడం కాదు కానీ అతను ఎలా పేల్చాలంటే కరెక్ట్గా చక్రం మధ్యలో ఉన్న రౌండ్ అప్ చిన్న మచ్చ ఉంటుంది, దాంట్లో పెట్టి గురి పెట్టి కొట్టాలి. ఇతను సరిగా ఒక మంచి ఎనలిస్ట్గా ఎన్కౌంటరిస్ట్గా అవ్వాలంటే అతను చెప్పిన పాయింట్ ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు ఇతను అపాయింట్మెంట్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా ప్రతి దానికి గురి ఉండాలి, గమ్యం ఉండాలి. గమ్యం లేకపోతే మనం పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి శోధనకి పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి అలజడికి పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి దానికి ఊగుతాం, అటు వెనకూగుతాం, ఎదరకూగుతాం, 2 పడవలను అడిగేస్తాం, రకరకాల కార్యాలు మన జీవితాలు గుండా వెళ్తాయి. అయితే గమ్యం అనేది మన జీవితాల్లో ఉంటే నిరీక్షణతో దాన్ని ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే మన జీవితాలు ఖచ్చితంగా గమ్యస్థానం అవసరం. ఇప్పుడు ఆ గమ్యస్థానం ఏంటంటే నీవు నీ స్థానంలోకి వెళ్ళాలి. నీ గమ్యస్థానం ఏంటంటే నీ స్థానంలోకి వెళ్ళాలి. అసలు ఆ స్థానం ఏంటో నీకు కూడా తెలియదు కదా. స్థానంలోకి వెళ్ళాలంటే అసలు ఆ స్థానం ఏమై ఉందో నీకు తెలియదు కదా. అసలు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ గమ్యస్థానం ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దానికోసం నువ్వు ప్రోకులాడతావు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవునిలో ఒక భార్య ఉంది, ఆయనలో ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఉన్నది. ఆయన ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోకి ఆ యొక్క భార్యను స్త్రీనిగా నిర్మించేసి ఆ నిర్మించిన స్త్రీని తీసుకుని ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు అడుగు పెడతా ఉన్నాడు. అయితే అసలు ఈ స్త్రీ ఎప్పుడు తయారైంది, అసలు ఈ స్త్రీ ఎప్పుడు వెనుకలోకి వచ్చింది, అసలు ఆదామును వేరు చేసినట్లుగా అసలు ఈ యొక్క పరలోకం నుంచి వచ్చే వధువు ఎప్పుడు వేరైంది అని మనం చూస్తే చూడండి, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. దేవుడు మీకు దాన్ని బయలుపరచబడును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క స్వరూపం సగం స్త్రీగా సగం పురుషుడిగా ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆదాముని గాఢ నిద్ర కలుగు చేసి
ఆదాము అవ్వలను వేరు చేశాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలను వేరు చేసిన తర్వాత ఆమె సర్పము చేతిలో మోసపోవడం, ఆ సర్పము చెప్పినట్లుగా చేయడం, ఆ సర్పము ఏదైతే ఏ విధంగా అబద్ధంగా మోసపుచ్చి కుయ్యెత్తు ద్వారా ఆమెను రకరకాల పాపాల్లో పడవేసేయడం, లోకంలోకి లాగేయడం, తర్వాత ఆమె ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఆ పాపం తీసుకెళ్లి తన భర్త కంటించడం, ఆ భర్త కూడా ఆ పాపంలో పాలు పంపులు పొందడం. ఎప్పుడైతే ఆ పాపంలో పొందారో ఆ పాపము ద్వారా, ఆ జన్మ పాపం ద్వారా అక్కడ పాపము ద్వారా అతికించబడి కయ్యేను హేబేలు అనే ఇద్దరు కమల పిల్లలు అక్కడ పుట్టడం మనం చూసాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానము భూమి మీదకి ఏ విధంగా వస్తుందో దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంటే అసలు నువ్వు నేను పాపంలో పడవలసిన అవసరం ఏముంది? నువ్వు నేను పాపంలో పడిపోవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఈ రోగాల పాలు అవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఈ అప్పుల పాలు అయిపోవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఈ బానిస బతుకు మనం బతకవలసి ఉంది? ఎందుకు భయంకరమైన రోగాలతో, కీడులతో, శాపాలతో ఈ విధంగా మనము భయంకరంగా బ్రతకడానికి ఏ విధమైన కారణం అయిపోయిందంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ఏమే ఇప్పుడు ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు అవ్వ ఆ యొక్క సాతాను యొక్క మాటలకు ఆకర్షించబడి ఆమె పాపంలో పడిపోవాలి. అవ్వను తయారు చేసిందే దేవుడు, ఎందుకంటే ఆమె పాపంలో పడిపోవడానికే సృష్టించాడట. అంటే ఆమెలో ఆ యొక్క విత్తనం పెట్టాడని దేవుడు. అంటే పాపానికి ఆకర్షించబడి ఆ పాపంలో పడిపోయేటట్లుగా దేవుడే ఆ యొక్క బీజ కణ నవలో పెట్టి అవ్వను తయారు చేశాడట. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. ఖచ్చితంగా దేవుడు పడిపోయేలా చేశాడు అవ్వని. ఆమె పాపంలో పడిపోతుంది, ఖచ్చితంగా పడాలి, పడితేనే నా ప్రణాళిక అనేది ఇక్కడ నెరవేరుతుంది. నా ప్రణాళిక అనేది నెరవేరాలంటే నేను నేర్చుకున్న విమోచన ప్రణాళికలో ఆ యొక్క అవ్వ పడిపోతేనే నా విమోచన ప్రణాళిక అనేది ఖచ్చితంగా అక్కడ కార్యరూపం ధరిస్తుంది అని దేవుడు ఆలోచించి ఆయన ప్రణాళిక రాసుకున్నాడు. కాబట్టి ఆ పాపములో పడిపోయేటట్లుగానే అవ్వను సృష్టించాడు. హల్లెలూయా. ఆమె పాపానికి బెండైపోయేలాగా, పాపానికి ఆకర్షించబడేటట్లుగా, దేవుణ్ణి వదిలిపెట్టి సాతానికి ఆకర్షించబడేటట్లుగా దేవుడే అక్కడ ఆ యొక్క సిస్టాన్ని, ఆ యొక్క వాతావరణాన్ని కల్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు పాపంలో పడిపోవాలంటే, ఎందుకు మనిషి పాపంలో పడిపోవాలంటే, ఎందుకు అపరాధంలో పడిపోవాలంటే, ఎందుకు అతను దోషం వెంటాడాలంటే, ఆ సంఖ్యలో దోషాలు ఎందుకు ముద్రించబడాలంటే, ఎందుకు అతను కీడు వెంట వెళ్ళాలంటే ఆయన వేసుకున్న ప్రణాళిక ఏమిటంటే, ఆయన మొట్టమొదటిగా భూమి మీద ఆయన ఒక ప్రణాళిక ఉండి, ఆయన ఒక భాగం ఉండి, ఆయన భార్య ఉండి, ఆయన యొక్క సంకల్పం అంతా రాసుకుని మొట్టమొదటిగా భూమి మీద సృష్టించింది ఎవరినో తెలుసండి? శరాపులను కెరాపులను సృష్టించుకున్నాడట. ఆయన దూతలను సృష్టించుకున్నాడంట. కొన్ని వేల కోట్ల దూతలను సృష్టించుకున్నాడు, కొన్ని వేల కోట్ల శరాపులను సృష్టించుకున్నాడు, కొన్ని వేల కోట్ల కెరూబులు సృష్టించుకున్నాడు. ఇవన్నీ కూడా ఈయన ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి వీళ్ళిద్దరికీ, శరాపులకి, కెరూబులకి, దూతలకి ముగ్గురు లీడర్ పెట్టాడు. శరాపులకు ఓ దూత, కెరాబులకు ఓ దూత, దూతలకు ఓ దూత. ఆ దూతలకేమో గాబ్రియేలు, శరాపులకేమో మిఖాయేలు, కెరూబులకేమో గాబ్రియేలు, లూసిఫరు, ఇలా ముగ్గురు దేవదూతలను ఆయన పెట్టాడు. ముగ్గురు దేవదూతలు శరాపుల్ని, కెరాబుల్ని, దేవదూతల్ని వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళు ఆ దేవుని యొక్క ప్రవచనాలు తీసుకెళ్తాకి గాబ్రియేలు వాడుకుంటున్నాడు, యుద్ధాలు చేయడానికి మిఖాయేలుని వాడుకుంటున్నాడు, ఆ యొక్క ఆరాధన చేయడానికి లూసిఫర్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా చక్కగా పరలోకంలో చక్కగా జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే ఈ లూసిఫర్కి ఒక అసూయ పుట్టినట్లుగా, వాడు దేవుని స్థానంలోకి వెళ్ళుతున్నట్లుగా, వాడే దేవుడైపోయినట్లుగా, వాడు ఆ యొక్క లోపల భయంకరమైన పాపము వాడిలోకి వచ్చింది. హల్లెలూయా. ఎవరండి? లూసిఫర్ అనే దేవదూతలోనికి అసూయ అనేది వచ్చింది. ఎప్పుడైతే అసూయ అనేది బయలుదేరిందో, ఎప్పుడైతే పాపం అనేది బయలుదేరిందో, ఎప్పుడైతే దేవుని స్థానంలోకి నేను వెళ్ళాలి, నేను కూడా దేవుడు అవ్వాలని ఇతను ఆశపడ్డాడో, ఆ మరుక్షణం అతనికి దురుద్దేశం ఏమైందంటే
వాడి దురుద్దేశాన్ని అక్కడున్న దేవదూతలందరికీ ఎక్కించడం మొదలుపెట్టాడు. అక్కడున్న దేవదూతలందరికీ చెప్తుంటే ఇలా జరుగుతుంది, దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు స్వార్థపరులు అందరినీ కూర్చోబెట్టి అందరి చేత ఆరాధించుకుని ఆయన ఒక్కడే ఆరాధించబడుతున్నాడు, ఆయన ఒక్కడే పూజించబడుతున్నాడు, ఆయన ఒక్కడే అన్ని కార్యాలు చేసుకున్నాడు. మనం ఇన్ని చేస్తున్నాం, మనకేమీ లేదు, ఇన్ని చేస్తున్నాం, మనకేమీ ఆరాధన దక్కట్లేదు, మనకి సరైన స్థానం ఇవ్వలేదు. దేవుడు స్వార్థపరుడు, దేవుడు అసూయపరుడు అని దేవుడి మీద భేదాభిప్రాయాలు సృష్టించి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా విషపూరితమైన బీజాలు ఎక్కించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విషపూరితమైన బీజాలు ఆ యొక్క దేవదూతలందరికీ ఎక్కిస్తుంటే మంచి దూతలు అనుకున్నాయంట, గాబ్రియేలుతో మిఖాయేలుతో నిలబడే దూతలు అనుకున్నాయంట వీళ్ళు ఏదో మొత్తం తేడా ఆత్మ వచ్చేసిందని చెప్పేసి ఆ లూసిఫర్ దూరంగా జరిగి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి గాబ్రియేలుతో మిఖాయేలుతో ఈ మాటలని చెప్తా ఉన్నారు. వాళ్ళు లూసిఫర్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు. అతను కూడా దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. అతను చాలా భయంకరమైన ఆలోచనలు అతను వ్యక్తపరుస్తున్నాడు. మాకు అవి నచ్చలేదు, అతనితో సహవాసం చేయడానికి మాకు ఇష్టపడట్లేదు అని చెప్పి ఎప్పుడైతే మిఖాయేలు గాబ్రియేలుతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ గా ఫామ్ అవుతూ ఉన్నారు. మిఖాయేలు గాబ్రియేలు అంతానేమో ఓ గ్రూప్ అవుతూ ఉంది. ఇక్కడ సాతాను లూసిఫరు వాళ్ళందరికీ వాక్యం ఎక్కిస్తుంటే ఇంచుమించి 20 కోట్ల దేవదూతలు ఆ యొక్క లూసిఫర్ పక్క వచ్చేసి ఆ లూసిఫర్ చెప్పిన మాటలు అంగీకరించి వాళ్ళు లూసిఫర్తో సమమైపోయి అవును మేము కూడా దేవుళ్ళు అవ్వాలి, మాకు కూడా స్థానం ఉండాలి, మాకు కూడా ఒక పొజిషన్ ఉండాలని చెప్పి వీళ్ళు ఆశపడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆశపడటమే కాకుండా వాళ్ళందరినీ ఆశపడేటట్లు చేయించారు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరిగిందో పరలోకంలో వెంటనే అక్కడ ఒక యుద్ధం జరిగింది. ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి లూసిఫర్ సైన్యం ఓడిపోయింది. వాళ్ళు వెంటనే లూసిఫర్ సాతానుగా మారి అపవాదిగా మారి భూమి మీద పడ్డారు. హల్లెలూయా. అలా మారిపోవడానికి గల కారణం దేవుడే. ఎందుకంటే వాడలా అసూయపడకపోతే, వాడలా భేదం పెట్టుకోకపోతే, వాడలా కుయత్తుగా ఆలోచించకపోతే, అంతమంది దేవదూతలు పాడు చేయకపోతే భూమి మీదకి పాపం తెచ్చే వ్యక్తి లేడు. ఇప్పుడు భూమి మీద పాపం చేయించే వ్యక్తి కావాలి, భూమి మీద నాశనం చేసేవాడు కావాలి, భూమి మీద భయంకరమైన అంధకారమైన చీకటి తెచ్చేవాడు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవాడు కావాలి, భూమి మీద తెగుళ్ళు తెచ్చేవాడు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవాడు కావాలి, భూమి జీవితాన్ని ముక్కలు చేసేవాడు కావాలి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసేవాడు కావాలి. అవన్నీ కూడా చెయ్యాలంటే ఒక భయంకరమైన వికృతికరమైన ఒక పాప భ్రష్టుడు భూమి మీదకి రావాలి. హల్లెలూయా. ఒక మనిషి ఏంటో తెలియాలంటే చెడంత చెడ్డతో తెలియాలి. ఒక చెడ్డ చీకటి ఎంతో భయంకరమైనదో మనకు తెలియాలంటే వెలుగు ఉండాలి. వెలుగుంటేనే చీకటి ఎంత చెడ్డతో మనకు తెలుస్తుంది. రోగం ఉంటేనే ఆరోగ్యం ఎంత మంచిదో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు వెలుగు పెట్టాడు, చీకటి పెట్టాడు, రాత్రి పెట్టాడు, పగలు పెట్టాడు. ఆయన మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఆయన దేవుని పెట్టాడు, దెయ్యాన్ని పెట్టాడు. దెయ్యం ఎంత చెడ్డతో తెలిస్తే దేవుడు ఎంత మంచిదో తెలుస్తాడు. హల్లెలూయా. అయితే ఈయన సృష్టించుకుని అందరినీ సృష్టించుకుని ఈయన ఏం చేస్తున్నారంటే పాపంలో పడిపోక ముందు ఈ దూతలన్నీ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నాయి. కానీ గడప కమ్ములు పునాదులు అంటే గడగడగడ ఉడికిపోతున్నాయండి అవి ఆరాధన చేస్తుంటే. అంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి, అంత అద్భుతంగా చూపిస్తున్నారు దేవుణ్ణి, అంతలా మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ఆరాధన. కానీ వీళ్ళు పరిశుద్ధుడు 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 నోటుతో అంటున్నారు. కానీ లోపలంట ఈ ప్రభు కుళ్ళుడు, మాకు సరైన స్థానం ఇవ్వలేదు, స్వార్థపరుడు, అసూయపరుడు, ఇతను మంచివాడు కాదు, ఇతను దేవుని స్థానంలో ఉండడానికి అనర్హుడు, మాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన కార్యం చేయలేదు, మాకు చేయాల్సిన రూపంలో ఇతను ఉండట్లేదు, ఇతను స్వార్థపరుడు, ఇతను అసూయపరుడు అని చెప్పి లోన పెట్టుకుని లోన ఒక భావము పైకి ఒక భావంతో మాట్లాడుతున్నారండి. పైకేమో మంచిగా నటిస్తూ లోన కుళ్ళుతో ఆలోచిస్తున్నారట, లోన పైకి కుతంత్రాలు ఆలోచిస్తున్నారంట. వాళ్ళు పైకేమో పరిశుద్ధులు 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 అంటున్నారు. కానీ లోన భయంకరమైన వేషధరంతో ఉన్నారట వాళ్ళు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి